ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లా సర్దనలో 30.5 సెంటీమీటర్లు, నాగ్పూర్లో 27.6, చేగుంటలో 22.7, రామాయణపేటలో 20.6, మెదక్లో 20.5 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కొండపాకలో 18.4 సెంటీమీటర్లు, కొడకన్లలో 17.8, కొమరవెల్లిలో 17.3, తుక్కాపూర్లో 16.6, గజ్వేల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సెలవు ప్రకటించారు. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు వరద పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మెదక్ సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లా సర్దనంలో 30.5 సెంటీమీటర్లు, నాగ్పూర్లో 27.6 సెంటీమీటర్లు, చేగుంటలో 22.7 సెంటీమీటర్లు, రామాయణపేటలో 20.6, మెదక్లో 20.5 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కొండపాకలో 18.4 సెంటీమీటర్లు, కొడకన్లలో 17.8 సెంటీమీటర్లు, కొమరవెల్లిలో 17.3 సెంటీమీటర్లు, తుక్కాపూర్లో 16.6 సెంటీమీటర్లు, గజ్వేల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సెలవు ప్రకటించారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వరద పరిసర ప్రాంతాలను పరీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వరద పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, కొద్దిసేపటి క్రితమే మెదక్ జిల్లాలోని ఆవేలి గణపూర్ మండలానికి సంబంధించిన బూరుపల్లి గ్రామాన్ని సందర్శించారు. బూరుపల్లి గ్రామ పరిధిలో పూర్తిగా జలదీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. కరెంటు కూడా నిన్న మధ్యాహ్నం పోయింది. మధ్యాహ్నం నుంచి కూడా కరెంటు ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పేసి కూడా వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈడ ప్రభుత్వం చర్యలు పూర్తిగా శూన్యంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడికక్కడ కల్వర్ట్లు తెగిపోవడంతో నీరంతా కూడా ఇటు ఇళ్లలోకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని తర్వాత ఈ మెదక్ జిల్లాలోనే ఏదైతే రాజపేటలో నిన్న 2 గల్లంతయ్యారు. అందులో ఒక డెడ్ బాడీ దొరికింది. మరో డెడ్ బాడీ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఏదైతే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో సహాయ చర్యలకు కూడా కొంత ఆటంకం కలుగుతుందని చెప్పేసి కూడా ఎన్డీఎఫ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముంపు గ్రామాల ప్రజలందరినీ కూడా ముంపు గ్రామాలను సందర్శించి ఆ గ్రామ ప్రజలకు మరింత భరోసా ఇచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీ షేక్ సుభాష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా స్థానిక ఎమ్మెల్యే లీడర్లతో కలిసి పర్యటిస్తున్నారు. వారికి అంతా కూడా ఒకటే చెప్తున్నారు, చాలా మంది మాకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, గత 24 గంటలు దాటిపోయినా మాకు సహాయ చర్యలు ఏం అందట్లేదని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జనజీవనం అంతా కూడా అతలాకుతలం అయిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితుంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం సినిమా వాళ్లతో రివ్యూ చేయడం, ఇటు
జనజీవనం అస్తవ్యస్తమవుతుంటే సినిమా వాళ్ళతో రివ్యూ చేయడం ఏంటని కూడా ఇవాళ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. నీటిపారుదల శాఖ మంత్రి తీరు అదే విధంగా ఉంది, ముఖ్యమంత్రి తీరు అదే విధంగా ఉంది, ఇతర శాఖ మంత్రుల తీరు కూడా అదే విధంగా ఉందని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తున్నారు. కనీసం పట్టింపు చర్యలు చేపట్టకపోగా కనీసం ప్రజలకు భరోసానిచ్చే విధంగా కూడా ప్రభుత్వం మేల్కోవట్లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను గాల్లో వదిలి వారు మాత్రం ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరైతే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అవేలి గణపూర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో చెరువులన్నీ కూడా పెద్ద ఎత్తున గన్లు పడుతున్నాయి. ఇటు చిన్న చిన్న చెరువులు కుంటలు కూడా తెగిపోవడంతో ఆ నీరంతా కూడా గ్రామాల్లోకి వస్తుంది. చాలా చోట్ల ఇండ్లన్నీ కూడా నీట ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తీరు కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి కురిసిన వర్షానికి తొగుట సిద్దిపేట జిల్లాలో తొగుట కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. తొగుట పక్కన ఉన్న దాచారం కావచ్చు, ఆయా గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు రైతాంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పంట పొలాల్లో వరద నీరు చేరడంతో పంటలంతా కూడా నష్టపోయింది. చాలా చోట్ల ఆ పంట పొలాలన్నీ కూడా ఇవాళ నీటితో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఇటు ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువు కావడంతో ఇది చేసేది ఏం లేక వారికి వారే చేసుకున్న పరిస్థితి మనకు తాజా కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాలు ఆయా ప్రజలకు భరోసానివ్వన్నారు. కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలి. ఎక్కడైతే మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారికి అండగా ఉండాలి, ఆయా కుటుంబాలకు అండగా ఉండి వారికి మరింత భరోసానిచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇటు షేరి సుభాష్ రెడ్డి, పద్మదేవేంద్ర రెడ్డి వీళ్ళంతా కూడా ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటికే ఒక భరోసా ఇచ్చే విధంగా పర్యటన చేస్తున్నారు. పూర్తిగా ఈ ఒక ఊరికి మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇటు ఏదైతే బూరుగుపల్లి నుంచి అవేలి గణపూర్కి వచ్చే రూట్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఇటు రావడానికి లేదు. ఇక్కడ ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఆయన కాన్వాయ్ కాక ఇక్కడికి వచ్చి ప్రైవేటు వెహికల్లో రాజపేటకి వెళ్ళారు. రాజపేట కుటుంబాలను పరామర్శించేందుకు అక్కడికి వెళ్ళారు. పూర్తిగా ఇటు రాజపేటకు పోయే మార్గం కూడా రోడ్లన్నీ కూడా తెగిపోయినట్లు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే ఈ వరద నీటిలో పాములు కొట్టుకొస్తున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి, పెద్ద పెద్ద జలచరాలు వస్తున్నాయి, విషసర్పాలు వస్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రభుత్వం కనీస పట్టింపు చర్యలు లేకపోవడం పట్ల ఇదంతా కూడా చెప్తున్నారు. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా ప్రభుత్వం హెచ్చరికలు ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ముద్దు నిద్ర వీడకపోవడం పట్లనే ఇదంతా జరిగిందని కూడా చెప్తున్నారు. ఇవాళ ప్రధానంగా ఆ హెలికాప్టర్ విషయంకి వస్తే కనుక గత సంవత్సరం వర్షాలకు 9 మంది వరదలు చిక్కుంటే కూడా హెలికాప్టర్ పంపించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఇవాళ కూడా నిన్న అవసరమైతే తప్ప, అంటే నిజంగా అవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడద్దని నిన్న ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి చేసిన మాటలు కూడా వింతగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ జీవనం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, మరింత వారికి అందరిచ్చే ప్రభుత్వమే ఈ విధంగా చూడడం పట్ల కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.